అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను శంకరాచార్యుల వారి గురించి శ్రీ చిన్నజీయ స్వామి గారు మాట్లాడిన కొన్ని మాటలలో ఆ పాయింట్స్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. జీయర్ స్వామి గారు ఆయనకి పంచాయతనం తెలియదు అని అన్న మాటను ప్లస్ ఆయన శుద్ధ వైష్ణవుడు అని అన్న మాటను నేను తీసుకుని కేవలం వాటి గురించే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. జీయర్ స్వామి గారు ఎంతో సేవ చేస్తున్నారు. వైష్ణవోత్తముడిగా ఆయన సేవలు చేస్తున్నారు. ఆయన వైష్ణవ సాంప్రదాయాన్ని వాటి గురించి చాలా బాగా చెప్తారు. కానీ ఈ శంకరాచార్యుల విషయం దగ్గరికి వచ్చేసరికల్లా ఆయనను కూడా వైష్ణవంలో కలిపేసి చెప్పడంలో ఆయన ఉద్దేశం శివద్వేషమా? కేవలం ఆయన వైష్ణవ సాంప్రదాయానికి చెందినవాడు కాబట్టి శైవ సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ ఆయనను కూడా అంటే శంకరాచార్యుల వారిని కూడా వైష్ణవుడు అని చెప్పడంలో ఆయన ఉద్దేశం చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంది. ఒకటి, ఆయన శుద్ధ వైష్ణవుడు శంకరాచార్యుల వారు, ఆయన విష్ణుమూర్తిని కీర్తించారు అని చెప్పారు. పంచాయతనం తెలియదు అని చెప్పారు. అసలు శంకరాచార్యులు వారు పంచాయతనం తెలియదు ఆయనకి అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఆయనకి పంచాయతనం ఆయన ఆరాధించలేదు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? అసలు ఆయన కాలంలో మనం ఉన్నామా? మనం ఆయన భౌతికంగా చూసామా? ఆయన ఏమేం చేసేవారో మనం చూసామా? ఆయనకు పంచాయతనం తెలుసు అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఆయన రచనలే ఆయనను పంచాయతనం తెలుసు అని చెప్పడానికి రుజువు చేస్తున్నాయి. ఇంకా ఆయన రచనలు ఏమేంటి, వాటి గురించి మనం కొంచెం డీప్గా వెళ్దాం. ఆయన రచనలు ఏంటేంటి, ఆయన శివుని గురించి, విష్ణువు గురించి, వినాయకుడి గురించి, అందరి గురించి ఆయన రాసిన స్తోత్రాలు, భాష్యాలు ఇవన్నీ కూడా ఆధారాలే కదా ఆయనకు పంచాయతనం తెలుసు అనడానికి. ఆయన ఏమేం రాశారో వీడియోలో ముందు మనం ప్రస్తుతిద్దాం. ఇకపోతే ఈయన బేషరతుగా క్షమాపణలు చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి. ఆయన కేవలం వైష్ణవాన్ని భుజాన్ని ఎత్తుకొని శైవాన్ని పక్కన పెడుతూ మాట్లాడే ఈ మాటలు హిందువులలోని మళ్ళా శైవ వైష్ణవ అనే భేదాన్ని కొత్తగా క్రియేట్ చేస్తున్నట్లుగా ఉన్నాయి. అసలు హిందువులలో ఈ భేదం లేకుండా హిందువుల్ని సమానంగా ఒక్కతాటి మీదకి తీసుకొచ్చింది ఎవరండి? మీరేం చెప్పారు? విద్యారణ్య స్వామి గారు తీసుకొచ్చారా? ఆయన తీసుకొస్తే ఆయన ప్రయత్నించి ఉండొచ్చు, కాదంటం లేదు. కానీ అసలు శైవ వైష్ణవ ఈ ఘర్షణని తగ్గించడానికి ప్రయత్నించినది ఎవరండి? అందరినీ ఒకతాటి మీదకి తీసుకొచ్చినది ఎవరండి? ఇప్పటికీ అందరూ హిందువులు అనేవాళ్ళు వాళ్ళకి ఎటువంటి భేదం లేకుండా విష్ణు ఆలయాలకు వెళ్తారు, విష్ణువుని ఆరాధిస్తారు, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు, లక్ష్మీదేవిని ఆరాధిస్తారు, రాముడిని ఆరాధిస్తారు, అటు శివుడిని అభిషేకం చేస్తారు, శివుడికి వినాయకుడిని ఆరాధిస్తారు, కుమారస్వామిని ఆరాధిస్తారు. హిందువు అనేవాడు ఏ భేదం లేకుండా శివుడిని, విష్ణువుని ఒకే రకంగా ఆరాధిస్తున్నారు కదా. మరి మీరెందుకు మళ్ళా ఈ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? హిందువులకు ఆ భేదం లేదండి. హిందువు అనేవాడు శివుడు, విష్ణువు ఇద్దరు సమానం, ఇద్దరు మాకు దేవుళ్ళే. శివుడు, విష్ణువు మా వాళ్లే, మా దేవుళ్ళే, మా కోసం వాళ్ళు ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటారు, మమ్మల్ని కాపాడుతారు అని భావిస్తారు. నిత్యం తెల్లవారు లేస్తే హే శ్రీరామ్, లేకపోతే హే వెంకటేశ్వర, గోవింద, పరమేశ్వర, ఈశ్వర, శంకర, ఇలాగా హిందువులు ఆ శివుడిని జపిస్తారు, శివుడిని తలుచుకుంటారు. హిందువు అనేవాడు విష్ణువుని ఎంత ఆరాధిస్తారు, ఇటు శివుని కూడా అంతే ఆరాధిస్తారు. కాబట్టి ఈ భేదాలు దయచేసి హిందువులలో క్రియేట్ చేయకండి. మీ మాటలు వెనక్కి తీసుకోండి. మీరు ఎవ్వరికీ క్షమాపణలు చెప్పడం కానీ ఏమీ చేయక్కర్లే. మాటలు వెనక్కి తీసుకోండి చాలు. ఆయనకు పంచాయతనం తెలియదన్నారు, మఠాలు స్థాపించలేదన్నారు, అవన్నీ విద్యారణ్య స్వామి చేశారన్నారు. కానీ ఎప్పటి నుంచో ఈ మఠాలను స్థాపించింది శ్రీ శంకరాచార్యుల వారని హిందువులందరి విశ్వాసం. చరిత్ర కూడా అదే చెప్తోంది.
మీరు చరిత్రను కొత్తగా రాసి చెప్తున్నారేమో నాకు తెలియదు, కానీ చరిత్ర మాత్రం విద్యారణ్య స్వామి ఇవన్నీ చేశారని చెప్పలేదు. చరిత్ర చెప్తున్నది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మాత్రమే చేశారు. ఇక వారి రచనలు చూస్తే అసలు వారెక్కడా మీరెక్కడండి? శివ వైష్ణవులను సమానంగా తీసుకుని వచ్చి విష్ణు భక్తులను శివభక్తులను ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరూ సనాతన హిందూ ధర్మాన్ని పాటించేలాగా కృషి చేసిన ఆయనెక్కడ? కేవలం విష్ణుతత్వాన్నే చెబుతూ శివద్వేషంతో మాట్లాడుతున్న మీరెక్కడ? మీ మాటలలో శివ వైష్ణవ అనే విభేదాలు కనిపిస్తున్నాయి, కానీ సనాతన హిందూ ధర్మం అనే మాటలు కనిపించడం లేదు. మీరు సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధులా, కేవలం వైష్ణవానికి మాత్రమే ప్రతినిధులా? అది మీరు తేల్చి చెప్పండి, లేకపోతే జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు. జనం మిమ్మల్ని నమ్మి మీరేదో మహాస్వాముల వారు, మహాజ్ఞాని అని చెప్పి వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధారపోసి మరి మీ ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి మీరు ఇది కన్ఫర్మ్గా చెప్పాలి. మీరు సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధులా, లేక కేవలం వైష్ణవానికి మాత్రమే ప్రతినిధులా? ఒకవేళ వైష్ణవానికి మాత్రమే ప్రతినిధులు అంటే వైష్ణవం గురించే మాట్లాడండి. హిందువులు ఎంతో గొప్పగా కీర్తించి గౌరవించే శంకరాచార్యుల వారి గురించి మాట్లాడకండి. కేవలం రామానుజాచార్యుల గురించే మాట్లాడండి. వైష్ణవాన్ని గురించే మాట్లాడండి. వైష్ణవ తత్వం గురించే మాట్లాడండి. మీ ద్వైత సిద్ధాంతం గురించే మాట్లాడండి. అద్వైత సిద్ధాంతం గురించి మీకు అనవసరం. ఇక శ్రీ శంకరాచార్యులు వారు రాసిన రచనలు, భాష్యాలు, అవి హిందువులు ప్రతిరోజు వాటిలో ఏదో ఒకటి పాడుకోకుండా ఉండరు, ఏదో ఒకటి తెలుసుకోకుండా ఉండరు. వారి రచనల గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఈ జిఆర్ స్వామి గారు ఏమన్నారో ఒక్కసారి విందాం. శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు. 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం అద్వైత తత్వం, కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి. ఎందులో మనం చూసినా శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లగుద్ది చెప్పినట్టు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతుంటారు. కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. నారాయణ, వాసుదేవ, విష్ణు స్పష్టంగా చెబుతారు ఆయన. వారి భాష్యాల్లో మనకి లభిస్తాయి భాష్యాలు. చక్కగా మనమే చూడొచ్చు. దాంట్లో ఎవరిని మనం అడగాల్సిన అవసరం కూడా లేదు.
అంచేత పంచాయతనం అనేటటువంటి శంకరాచార్యుల వారికి తెలియదు. విద్యారణ్యుల వారు ఏర్పాటు చేశారు. అప్పటికి అవసరం ఏదో ఏర్పడింది ఆయనకి. ఇతే విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించడం ప్రారంభం అయింది కనుక అప్పటికి అలాంటి వారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనే ఒక తాత్పర్యం చేత విద్యారణ్యుల వారు అన్ని మార్గాల్లో ఉండేవాళ్ళని, శైవంలో ఉండేవాళ్ళని, వైష్ణవంలో ఉండేవాళ్ళని, శాక్తేయంలో ఉండేవాళ్ళని, గాణాపత్యంలో ఉండేవాళ్ళని అందరినీ కలిపి ఒక చోట పెడితే ఇది మనకి కాస్త రక్షణగా ఉంటుంది అని భావించి ఆయన పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. 4 మఠాలని ఏర్పాటు చేశాడు ఆయన. ఆ 4 మఠాలని ఏర్పాటు చేసినప్పుడు బదరికాశ్రమంలో అక్కడ భగవంతుడి యొక్క సేవ కోసమని ఒక మఠాన్ని ఏర్పాటు చేసి పెట్టారు ఆయన. అక్కడ ఉండేటటువంటి ఆ మఠాధీశుడి యొక్క బాధ్యత ఏమిటి? బదరికాశ్రమంలో ఉండే ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ద్వారాలు తెరిచినప్పుడు దగ్గరుండి ద్వారాలని తెరిపించడం, దగ్గరుండి మళ్ళీ ద్వారాలని మూయించడం, మధ్యలో ఉత్సవాల్ని సక్రమంగా జరిపించడం, ఇదంతా ఆయన చెయ్యాలి. ఆయన ఉండడం అనేది క్రింద, ఇప్పుడు ఇందాక మనం జోషి మఠ్ అంటున్నామే, అక్కడ ఏర్పాటు చేశారు వారికి మఠాన్ని. బదరికాశ్రమంలో అంటే కొంచెం చలిగా ఉంటుంది కనుక జోషి మఠంలో పెడితే కాస్త వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ పెట్టి, దాని పేరు జ్యోతిర్దర్శనానికి రక్షకులుగా ఏర్పాటు చేసిన పీఠం కనుక దాని పేరు జ్యోతిర్పీఠము, జ్యోతిర్మఠము. ఇది శంకరాచార్యుల వారి యొక్క మఠం, అది జ్యోతిర్మఠం. విన్నారు కదా? సో ఆయన శ్రీమన్నారాయణుడిని, విష్ణువుని కీర్తించారు కాబట్టి ఆయనను కూడా వైష్ణవంలో కలిపేశారు ఈ మహానుభావుడు. ఏంటండి ఇది? విష్ణు భక్తుడు అంటే, విష్ణు భక్తుడు అంటే ఇంకా మరి శివుడిని ఆరాధిస్తున్న వాళ్ళు విష్ణువుని ఆరాధిస్తే వైష్ణవులు అయిపోతారా? అలాగే ఉండదు కదా. శ్రీరాముడు శివలింగాన్ని పూజించారు. ఎప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత శివలింగాన్ని పూజించాడు. అప్పుడు హనుమంతుల వారు ఆ శివలింగాన్ని తీసుకురావడానికి వెళితే వారు రావడం ఆలస్యమైందని చెప్పి సీతమ్మ వారు ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేస్తే ఆ శివలింగాన్ని శ్రీరాముడు పూజించాడు. మరి శ్రీరాముడు శైవుడైపోయాడా? పరమేశ్వరుడు మొత్తం విష్ణు సహస్రనామం అంతట్లో ఒక దగ్గర ఒక శివుడు ఏమని చెప్పాడు అన్నదానికి ఈశ్వర ఉవాచ. అప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని శివుడు చెప్పినట్లుగా విష్ణు సహస్రనామంలో ఉంది. అంటే శివుడు వైష్ణవుడైపోయాడా? ఏంటండి, శివుడిని వైష్ణవుడిని వేరు చేసేసి మీకు నచ్చినట్టుగా మీరు చెప్పేస్తే అది ఎంతవరకు సమంజసం? వైష్ణవులని శైవులని విడదీసే ఇటువంటి పద్ధతిని, ఇటువంటి తీరుని మార్చుకోవాలి. మీరు కాషాయ వస్త్రాలు ధరించారని, మీరు సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధులని అందరూ భావించి మిమ్మల్ని ఎంతో గౌరవించి మీరు ఏం చెప్తే అది వింటూ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళని తప్పుగా పట్టించకండి. ఇక శ్రీ శంకరాచార్యుల వారు రాసిన రచనను గమనిస్తే కనుక ఆయన ఎటువంటి వారు? ఆయన వైష్ణవుడు, శైవుడు, లేకపోతే శివ వైష్ణవ తత్వాన్ని అందరికీ అందించి సనాతన ధర్మాన్ని, దాని వైభవాన్ని మొత్తం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలకు విస్తరించిన మహానుభావుడు అని మనకు అర్థమవుతుంది. చూడండి, ఆయన రాసిన భాష్య గ్రంథాలు: బ్రహ్మసూత్రాలు, ఈశావాస్యోపనిషత్తు, కేన ఉపనిషత్తు, కథా ఉపనిషత్తు, ప్రశ్న ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు, మాండూక్య కారిక, ఐతరేయ ఉపనిషత్తు, తైత్తరీయ ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, శ్రీ నృసింహ తపనీయ ఉపనిషత్తు, భగవద్గీత, విష్ణు సహస్రనామం, సనత్ సుజాతీయం,
లలితా త్రిశతి హస్తమాలకీయం. ప్రకరణ గ్రంథాలు: వివేక చూడామణి, అపరోక్షానుభూతి, ఉపదేశ సహస్రి, వాక్య వృత్తి, సాత్మ నిరూపణం, ఆత్మబోధ, సర్వ వేదాంతసార సంగ్రహ, ప్రబోధ సుధాకరం, స్వాత్మ ప్రకాశిక, అద్వైత అనుభూతి, బ్రహ్మ అనుచింతనం, ప్రశ్నోత్తర రత్నమాలిక, సదాచార అనుసంధానం, యాగ తారావళి, అనాత్మశ్రీ విగర్హణం, స్వరూప అనుసంధానం, పంచకరణం, తత్వబోధ, ప్రౌఢ అనుభూతి, బ్రహ్మజ్ఞానావళి, లఘువాక్య వృత్తి, భజగోవిందం, ప్రపంచసారం. ఇంకా శ్లోకాలు మరియు ధ్యాన పద్యాలు. శ్రీ గణేశ పంచరత్నం, గణేశ భుజంగం, సుబ్రహ్మణ్య భుజంగం, శివ భుజంగం, దేవీ భుజంగం, భవానీ భుజంగం, శ్రీరామ భుజంగం, విష్ణు భుజంగం, శారదా భుజంగం, శివానందలహరి, సౌందర్యలహరి, ఆనందలహరి, శివపాదాది కేశాంత వర్ణన, శివకేశాది పదాంత వర్ణన, శ్రీ విష్ణుపాదాది కేశాంత ఉమామహేశ్వర స్తోత్రం, త్రిపుర సుందరి వేద పదస్తోత్రం, త్రిపుర సుందరి మానస పూజ, త్రిపుర సుందరి అష్టకం, దేవీ షష్ఠి ఉపచార పూజ, మంత్రమాతృక పుష్పమాల, కనకధారా స్తోత్రం, అన్నపూర్ణ స్తోత్రం, అర్ధనారేశ్వర స్తోత్రం, భ్రమరాంబ అష్టకం, మీనాక్షి స్తోత్రం, మీనాక్షి పంచరత్నం, గౌరీ దశకం, నవరత్నమాలిక, కళ్యాణ వృష్టిస్తవం, లలిత పంచరత్నం, మాయా పంచకం, సువర్ణమాలాస్తుతి, దాసశ్లోకి, వేదసార శివస్తోత్రం హర, శివ పంచాక్షర స్తోత్రం, శివాపరాధ క్షమాపణ, దక్షిణామూర్తి అష్టకం, దక్షిణామూర్తి వర్ణమాల, మృత్యుంజయ మానస పూజా స్తోత్రం, శివనామావళి అష్టకం, కాళభైరవాష్టకం, షట్పదీ స్తోత్రం, శివ పంచాక్షర నక్షత్రమాల, ద్వాదశలింగ స్తోత్రం, కాశీ పంచకం, హనుమత్ పంచరత్నం, లక్ష్మీ నృసింహ పంచరత్నం, లక్ష్మీ నృసింహ కరుణరస స్తోత్రం, పాండురంగ అష్టకం, అచ్యుతాష్టకం, శ్రీకృష్ణాష్టకం, హరిస్తుతి, గోవిందాష్టకం, భగవత్ మానస పూజ, ప్రాతస్మరణ స్తోత్రం, జగన్నాథ అష్టకం, గురువాష్టకం, నర్మదా అష్టకం, యమునాష్టకం, గంగాష్టకం, మణికర్ణికాష్టకం, నిర్గుణ మానస పూజ, ఏకశ్లోకి, యతి పంచకం, జీవన్ముక్త ఆనందలహరి, ధాన్య అష్టకం, ఉపదేశ పంచకం, శతాశ్లోకి, మనీషా పంచకం, అద్వైత పంచరత్నం, నిర్వాణ శతకం, దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం. ఇన్ని రాశారండి. 114 రచనలు ఆయన చేశారు. 30 సంవత్సరాలలో ఆయన హిమాలయాలు వెళ్ళిపోయి ఇంక మళ్ళా తిరిగి రాలేదు అని అన్నారు కదా. ఈ 30 సంవత్సరాలలో 114 రచనలు శివుడి గురించి, విష్ణువు గురించి, గణేశుడి గురించి, శక్తి గురించి, లక్ష్మి గురించి ఎంత చేశారండి ఆయన. అన్ని రాసి అవి రాయడమే కాదు, పీఠాలను, మఠాలను, 4 మఠాలను స్థాపించారు, శక్తిపీఠాలను స్థాపించారు, ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. పాదయాత్ర ఇక్కడ మన కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు ఆయన ఎంత ప్రయాణం చేశారండి. అప్పుడు హెలికాప్టర్లు, విమానాలు, రైళ్లు లేవండి. నడిచి కాలినడకన వెళ్ళి ఆయన అంత సేవ చేశారే. ఆయన్ని మీరు సింపుల్గా ఆయనకేమీ తెలియదు, పంచాయతనం తెలియదు, మరి ఇవేంటండి? ఈ రచనల్లో ఆయన తత్వం మీకు బోధపడలేదా? ఆయన పంచాయతన ధర్మం, ఆ విధానం ఆయన ఆరాధించడం లేదో భౌతికంగా మీరు చూడలేదు, నేను చూడలేదు, కానీ ఆయన రచనలు చెప్తున్నాయి కదా. ఇంతమంది చేత, ఇంతమంది హిందువుల చేత ఆయన ఆరాధింపజేస్తున్నారు ఈ స్తోత్రాల ద్వారా. ఇది కదా, ఇంతకు మించి ఏముంటుందండి?
ఆయనకు అది తెలియదు, ఇది తెలియదు, అది రాదు, ఈయన చేయలేదు, ఆయన చేశాడు అంటూ అసలు మీకు ఆ సంభాషణ, ఆ ప్రవచనాలు అవి ఎందుకండి? కేవలం రామానుజాచార్యులు వారు ఏం చెప్పారు వాటి గురించి మాట్లాడండి. మీ ద్వైత సిద్ధాంతం గురించి మాట్లాడండి. మీ విష్ణుతత్వం గురించి, మీ ఆరాధనా ప్రక్రియల గురించి, వాటి గురించి మాట్లాడండి. మరొక మాట మాట్లాడి ఈ హిందూ ధర్మంలో వైష్ణవ, శైవ అనే విభేదాలను మాత్రం తీసుకురాకండి. ఇప్పుడిప్పుడే మళ్ళీ హిందూ ధర్మం ఒక్క తాటిపై నడుస్తోంది. దీన్ని మళ్ళా మీరు కట్ చేసి ఏదో చేయాలని ప్రయత్నించకండి. విద్యారణ్య స్వామి గురించి మీరు అంత గొప్పగా చెప్పారే, మరి మీరు చేస్తున్నది ఏంటండి? ఎప్పుడూ హిందూ అన్నవాడు కలిసి ఉండాలి. శివుడైనా, విష్ణువైనా, మరొక విధానమైన శైవమైన, వైష్ణవమైన, మరొక విధానమైన ఏదైనా సరే, ఈవెన్ బౌద్ధ ధర్మం, సిక్కు, ఇవన్నీ కూడా హిందూ ధర్మం తాలూకా మౌలిక స్వరూపం అండి. ఈ స్వరూపాన్ని మీరు ఇలా మతాల వారీగా బ్రేక్ చేయకండి. ఇప్పుడైనా అర్థమై ఉంటుంది, హిందూ అన్నది మతం కాదు, అది ఒక ఆచరణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.